హలో ఎవ్రీవన్, ప్రీవియస్ వీడియోలో వచ్చేసి మనము హిస్టరీ ఆఫ్ సి గురించి అండ్ ఫీచర్స్ ఆఫ్ సి గురించి చూసాము. సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనము స్ట్రక్చర్ ఆఫ్ సి గురించి, సింటాక్స్ ఆఫ్ సి గురించి, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్ గురించి, కమెంట్స్ ఇన్ సి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ సి గురించి. సో మనకి ఈ స్ట్రక్చర్ లో వచ్చేసి డాక్యుమెంటేషన్, లింక్, డెఫినేషన్, గ్లోబల్ డిక్లరేషన్, మెయిన్ ఫంక్షన్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి సబ్ ప్రోగ్రామ్స్. సో స్ట్రక్చర్ ఆఫ్ సి లో మనకి ఈ 6 ఎసెన్షియల్ సెక్షన్స్ అనేవి ఉంటాయి. సో ఇవి వచ్చేసి మనకి మెయిన్ అన్నమాట స్ట్రక్చర్ లో. అండ్ దీంట్లో వచ్చేసి ఇవన్నీ ఫాలోయింగ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకి ఉంటాయి. సి వచ్చేసి మనకి చాలా పవర్ఫుల్ లాంగ్వేజ్. సో ఎందుకు పవర్ఫుల్ లాంగ్వేజ్ అంటే మనకి వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్ అండ్ సిస్టమ్స్ ని డెవలప్ చేస్తారు. అంటే చాలా పెద్ద పెద్ద అప్లికేషన్స్ ని, సిస్టమ్స్ ని డెవలప్ చేస్తున్నాం కాబట్టి సి వచ్చేసి మనకి చాలా పవర్ఫుల్ లాంగ్వేజ్. సో మనకి స్ట్రక్చర్ ఆఫ్ సి వచ్చేసి ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ స్టేట్మెంట్స్ లో ఫాలో అవుతుంది అనమాట, ప్రోగ్రామ్ రాయడం కానీ. సో మనకి మెయిన్ ఫంక్షన్ నుంచి అండ్ టిల్ ఎండ్ వరకు మనకి ఈ ప్రోగ్రామ్ అనేది అలానే పర్ఫామ్ చేస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి మనకి డాక్యుమెంటేషన్ పార్ట్. సో ఈ డాక్యుమెంటేషన్ పార్ట్ వచ్చేసి మనకి బిగినింగ్ ఆఫ్ ది కోడ్ ఉంటుంది. సో బిగినింగ్ ఆఫ్ ది కోడ్ ఉంటుంది అంటే మనకి ఇప్పుడు కమెంట్స్. సో మీరు అన్నిట్లో చూసే ఉంటారు, జావాలో కానీ పైథాన్ లో కానీ కమెంట్స్ యూస్ చేసి ఉంటారు. లేదు అంటే HTML లో కూడా యూస్ చేస్తాం, CSS లో కూడా యూస్ చేస్తాం. సో ఈ కమెంట్స్ మనకి ఎందుకు యూస్ చేస్తామంటే మేజర్ గా వచ్చేసి ఒక ఇఫ్ సపోజ్ ఒక యూజర్ ఒక కోడ్ అనేది రాస్తూ ఉంటాడు, సో రియల్ టైమ్ లో వచ్చేసి సో ఆ కోడ్ ఎవరైతే రాస్తారో వాళ్ళకి అర్థమవుతుంది. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్ లో ఏదైనా మోడిఫై చేయడం కానీ లైక్ ఇంకేదైనా చేయడం కానీ చేసేలా ఉంటే, సో ఆ పర్సన్ గనుక సో చేసిన పర్సన్ గనుక రిజైన్ చేసి వెళ్ళిపోయాడు అనుకోండి, సో అప్పుడు వేరే పర్సన్ చూడాల్సి ఉంటుంది కదా, ఆ కోడ్ ని మోడిఫై చేయాల్సి ఉంటుంది కదా. సో అట్ ఏ టైం ఆ సిచ్యువేషన్ లో ఏంటంటే మనకి ఆ కమెంట్స్ వల్ల యూజర్ కి హెల్ప్ అవుతుంది. అంటే కోడ్ డిజైన్ చేయడం కానీ, పర్పస్ దేనికి తీసుకున్నారో, దాని యూసేజ్ ఏంటి, ఇవన్నిటికి మనకు డాక్యుమెంటేషన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో మనకి కమెంట్స్ వచ్చేసరికి మనకి 2 వేస్ ఉంటాయి, సింగిల్ లైన్ కమెంట్స్ అండ్ మల్టీ లైన్ కమెంట్స్. సో ఈ కమెంట్స్ గురించి నెక్స్ట్ ఫర్దర్ గా ఉంటుంది, దాంట్లో చూద్దాం మనం డీటెయిల్ గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లింక్. సో ఈ లింక్ ఏం చేస్తుందంటే మనకి ప్రోగ్రామ్ సోర్స్ కోడ్ లో ఏదైతే ఉంటుందో ఇన్పుట్ అవుట్పుట్ కానీ లింకింగ్ చేయడం ఉంటుందన్నమాట. సో మెయిన్ గా వచ్చేసి మనకి ఇక్కడ యాష్ ఇన్క్లూడ్ తో ఉంటుంది. సో ఇది వచ్చేసి ఏంటంటే మనకి కంపైలర్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటుంది. లైక్ ఈ లింక్ వచ్చేసి మనకి కంపైలర్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి మనము యాష్ ఇన్క్లూడ్ studio.h అని యూస్ చేస్తాం. సో stdio.h అంటే మనకి స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్. సో ఇలా మనము ఇన్పుట్ అవుట్పుట్స్ లైబ్రరీస్ నుంచి డైరెక్ట్ గా ఇచ్చేస్తాం అనమాట. సో ఈ లైబ్రరీస్ ఏవైతే ఉన్నాయో మనం యూస్ చేస్తున్నాం ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్ గా సోర్స్ కోడ్ కి ప్రోగ్రామ్ రాసే దాంట్లో ఏదైతే సోర్స్ కోడ్ లో హెల్ప్ అవుతుందో అవి దీని వల్ల మనకి తీసుకుంటుంది. సో ఈ హెడర్ ఫైల్స్ లో మనకు ఏమేమి ఉంటాయి అంటే ఫంక్షన్ ప్రోటోటైప్స్ ఉంటాయి, డేటా టైప్ డెఫినేషన్స్ ఉంటాయి అండ్ మ్యాక్రోస్ కూడా ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకు మెయిన్ గా ప్రోగ్రామ్ స్టార్టింగ్ లోనే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మనము యాష్ ఇన్క్లూడ్ యూస్ చేస్తాం కదా, ఆ యాష్ ఇన్క్లూడ్ వచ్చేసి మనకి ఒక డైరెక్టివ్ అన్నమాట. సో ఆ డైరెక్టివ్ ఏం చేస్తుందంటే ప్రీ ప్రాసెసర్ కి ఈ కంటెంట్ ని ఇన్సర్ట్ చేయడానికి, లైక్ ఏదైతే మనకు స్పెసిఫైడ్ హెడర్ ఫైల్ కావాలనుకుంటున్నామో ఆ స్పెసిఫైడ్ హెడర్ ఫైల్ ఇన్సర్ట్ చేయడానికి యూస్ చేసుకుంటాం. సో ఎక్కడ ఇన్సర్ట్ చేయడానికి, సోర్స్ కోడ్ లో ఇన్సర్ట్ చేసుకోవడానికి ఈ హెడర్ ఫైల్స్ లో ఏదైతే కావాలనుకుంటున్నామో అది తీసుకుంటుంది. సో మనకు నార్మల్ గా ఎగ్జాంపుల్స్ లా చెప్పాలంటే యాష్ ఇన్క్లూడ్ stdio.h. సో ఇది వచ్చేసి మనకి స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ లైబ్రరీ. సో దీంట్లో మనకి ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ అంటే మెయిన్ గా స్కాన్ఎఫ్ కానీ, ప్రింట్ఎఫ్ కానీ ఇలా ఉంటాయి అన్నమాట. సో అవి మనకి ప్రోగ్రామ్ లో సోర్స్ కోడ్ లో యూస్ అవుతుంది కదా, సో అలా మనము stdio.h అనేది కంపల్సరీగా తీసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు math.h కూడా తీసుకోవచ్చు, యాష్ ఇన్క్లూడ్ math.h. సో ఈ math.h ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మనకి మ్యాథమెటికల్ ఫంక్షన్స్ లో యూస్ అవుతుంది. సో మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అంటే ఏమేమి ఇది యూస్ చేసుకోవచ్చు, ట్రిగ్నోమెట్రిక్ కానీ, లాగరిథం కానీ, ఇంకేదైనా ఆపరేషన్స్ కి మనము యూస్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ వచ్చేసి మనకి డెఫినేషన్ ఉంది. సో డెఫినేషన్ అంటే ఏంటి నార్మల్ గా? సో డెఫినేషన్ అంటే మనకు ఒక ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ అన్నమాట. అంటే మనం ఒక కాన్స్టెంట్ వాల్యూస్ ని అక్కడ డిఫైన్ చేసి, ఆ డిఫైన్ చేసినవి ఏవైతే ఉన్నాయో విత్ ఇన్ ద సోర్స్ కోడ్ లో మనము డైరెక్ట్ గా డెఫినేషన్ ని రీప్లేస్ చేసుకోవచ్చు. అలా మనకి డైరెక్ట్ వాల్యూస్ అనేవి దాంట్లో సోర్స్ కోడ్ లో రీప్లేస్ చేస్తుంది. సో యాష్ ఇంక్లూడ్ ఏంటంటే, యాష్ డిఫైన్ ఏంటంటే మెయిన్ గా మనకి కాన్స్టెంట్ అన్నమాట, సింబాలిక్ కాన్స్టెంట్ అంటాము. ఈ కాన్స్టెంట్స్ డైరెక్ట్ గా రీప్లేస్ చేసేస్తుంది. సో మనకి దీన్నే మనము మ్యాక్రోస్ కూడా అంటాము. సో ఆ మ్యాక్రోస్ అంటే ఏంటి? ఒక పీస్ ఆఫ్ కోడ్ అన్నమాట. అంటే చిన్న పీస్ ఆఫ్ కోడ్ ని మనము ఒక వాల్యూ అనేది రిప్రజెంట్ చేస్తాం, లేదు అంటే ఒక ఎక్స్ప్రెషన్ ని రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, మనకి డెఫినేషన్ అంటే ఇప్పుడు మనకి పై వాల్యూ అంటే కాన్స్టెంట్ ఉంటుందా, 3.14 అని చెప్పేసి. సో ఇది అనేది మనము యాష్ డిఫైన్ పై 3.14. సో ఇంకేదైనా డెసిమల్ పాయింట్స్ ఉన్నా కానీ అక్కడ ఇచ్చేస్తాం. సో సోర్స్ కోడ్ లో ఫర్ సపోజ్ మనం ఎక్కడ యూజ్ చేసినా కూడా పై అని రిప్రజెంట్ చేస్తాము. సో ఇదంతా కోడ్ రాయకుండా పై అని రిప్రజెంట్ చేస్తే అక్కడ ఏదైతే డిఫైన్ చేసినామో అది సోర్స్ కోడ్ లో డైరెక్ట్ గా రీప్లేస్ చేసేసుకుంటుంది, వాల్యూని ఇన్సర్ట్ చేసేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి గ్లోబల్ డిక్లరేషన్. సో ఈ గ్లోబల్ డిక్లరేషన్ వచ్చేసి మనకి ఆప్షనల్ గా యూస్ చేసుకుంటాము. సో గ్లోబల్ డిక్లరేషన్ అంటే మనము గ్లోబల్ వేరియబుల్ మనం ఎక్కడైతే డిక్లేర్ చేస్తామో అది మనకి గ్లోబల్ డిక్లరేషన్ అంటాం. సో యాక్చువల్ గా వచ్చేసి మనకి ఇప్పుడు అవుట్ సైడ్ ఆఫ్ ది మెయిన్ ఫంక్షన్, సో మెయిన్ ఫంక్షన్ బిఫోర్ రాసేది మనకి గ్లోబల్ వేరియబుల్. సో అక్కడ మనం ఏదైతే వేరియబుల్ గ్లోబల్ గా డిక్లేర్ చేస్తామో దాన్ని గ్లోబల్ డిక్లరేషన్ అంటాము. అది మనము ఇన్సైడ్ ఆఫ్ ద కోడ్ కానీ బై అవుట్ సైడ్ ఆఫ్ ది కోడ్ కానీ ఎక్కడైనా కూడా మనం ఆ గ్లోబల్ డిక్లరేషన్ వాల్యూ అనేది కన్సిడర్ చేసి వాల్యూని ప్రింట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిన్ ఫంక్షన్. సో ఈ మెయిన్ ఫంక్షన్ వచ్చేసి మనకు మ్యాండేటరీ. ప్రీవియస్ గా గ్లోబల్ డిక్లరేషన్ ఏదైతే చూసామో అది ఆప్షనల్. సో ఈ మెయిన్ ఫంక్షన్ వచ్చేసి మనకి మ్యాండేటరీ. సో ఎందుకంటే మనకి ఇప్పుడు మెయిన్ ఫంక్షన్ అనేది ఎంట్రీ పాయింట్. సో ఈ ఎంట్రీ పాయింట్ నుండే ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనకు సి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తుందో అప్పుడు వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్ ప్రోగ్రామ్ అనేది లోడ్ చేసుకొని మెమరీ లొకేషన్ కి సెండ్ చేస్తుంది. సో ఆ మెమరీ లొకేషన్ కి సెండ్ చేశాక అప్పుడు మనకి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. సో ఎక్కడైతే మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు అలా లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ ఫంక్షన్. నెక్స్ట్ వచ్చేసి సబ్ ప్రోగ్రామ్స్. సో ఈ సబ్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటి? సో మనకు ఒక ఫంక్షన్స్ లాగా. సో ఇప్పుడు మనము కొన్ని ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం. సో ఆ ఆపరేషన్స్ వచ్చేసి నార్మల్ గా మెయిన్ ఫంక్షన్ లో కాలింగ్ ఇవ్వడానికి, జస్ట్ బయట వచ్చేసి మనము సమ్ కానీ మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ ఇవన్నీ ఆపరేషన్స్ బయట చేసి మెయిన్ మెథడ్ లో ఏదైతే ఉందో మనం అక్కడ ఫంక్షన్ ని కాల్ చేస్తే మనకు ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. సో ఈ సమ్ కానీ యావరేజ్ కానీ లేదు అంటే డివిజన్ కానీ ఇవన్నీ వచ్చేసి మనకి ఏంటంటే సబ్ ప్రోగ్రామ్స్ అన్నమాట. అంటే ఒక ఫంక్షన్స్ లాగా, సపరేట్ ఫంక్షన్స్ లాగా కన్సిడర్ చేసి ఆ ఫంక్షన్స్ ని మనం మెయిన్ మెథడ్ లో తీసుకుంటే కాల్ చేసుకుంటాయి అవి వచ్చేసి. సో స్పెసిఫిక్ టాస్క్ గా అవి పర్ఫామ్ చేసి ప్రోగ్రామ్స్ మొత్తంలో కూడా పర్ఫామ్ చేసుకుంటాయి. సో ఇది వచ్చేసి మనకి స్ట్రక్చర్ ఆఫ్ సి. నెక్స్ట్ వచ్చేసి సింటాక్స్ ఆఫ్ సి. సో ఇక్కడ చూడండి, మనకు యాష్ ఇన్క్లూడ్ స్టూడియో డాట్ హెచ్ ప్రీవియస్ గా చెప్పినట్టుగా మనకి యాష్ ఇన్క్లూడ్ స్టూడియో డాట్ హెచ్ అనేది ఒక స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ లైబ్రరీ. సో ఇది వచ్చేసి మనకి బిగినింగ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ మాత్రమే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు మెయిన్ ఫంక్షన్ ఉంది. సో మెయిన్ ఫంక్షన్ అనేది మనకు మ్యాండేటరీ. సో ఇది తీసుకుంటేనే మనకు ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ చేసుకొని లైక్ ఎగ్జిక్యూట్ చేసుకునేటప్పుడు లోడ్ చేసుకొని మెమొరీకి ఇస్తుంది. ఆ తర్వాత మనకు ప్రోగ్రామ్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ యాష్ ఇన్క్లూడ్స్ stdio డాట్ హెచ్ అనేది మనకు ఒక హెడర్ ఫైల్. నెక్స్ట్ వచ్చేసి వాయిడ్ మెయిన్ ఒక మనకి మెయిన్ ఫంక్షన్. అండ్ దాని తర్వాత ఈ ప్రింట్ఎఫ్ స్టేట్ హలో వరల్డ్ ఏదైతే ఉందో ఇది మనకు ఒక స్టేట్మెంట్. సో ఇది వచ్చేసి ఏంటి మనకి అవుట్పుట్ స్టేట్మెంట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ గెచ్ అని చెప్పేసి ఉంటుంది. అండ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ గెచ్ మనకి రిటర్న్ వాల్యూ కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకు వచ్చేసి వాయిడ్ మెయిన్ అని తీసుకున్నాం. సో ఇక్కడ మనకి వాయిడ్ కాకుండా ఇంట్ మెయిన్ కన్సిడర్ చేసినట్టుగా అయితే అక్కడ మనకి ఏంది రిటర్న్ టైప్ తీసుకుంది, ఇంటీజర్ టైప్. సో ఇక్కడ మనము ప్రింట్ఎఫ్ తర్వాత రిటర్న్ 0 అని కన్సిడర్ చేస్తాం. సో అక్కడ వచ్చేసి మనకి కొన్ని రిటర్న్ స్టేట్మెంట్స్ కూడా ఉంటాయి. సో రిటర్న్ 0 అంటే మనకి ఒక రిటర్న్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ అన్నమాట. అండ్ అది వచ్చేసి ప్రోగ్రామ్ లాస్ట్ తీసుకుంటాం. అండ్ రిటర్న్ తర్వాత కూడా మనకి ఇంకే వాల్యూ కూడా ఇవ్వకూడదు. సో ఇది వచ్చేసి మనకు సింటాక్స్ ఆఫ్ సి. సో యాష్ ఇంక్లూడ్
stdio.h వచ్చేసి మనకి హెడర్ ఫైల్. సో ఈ హెడర్ ఫైల్ లో వచ్చేసి మనము .h ఎక్స్టెన్షన్ తో మనము మ్యాక్రో డెఫినేషన్స్ తీసుకుంటాము. అండ్ ప్రీవియస్ గా మనం చూసినట్టయితే యాష్ డిఫైన్ పై వాల్యూ అది వచ్చేసి మనకి ఒక కాన్స్టెంట్ వాల్యూని తీసుకుంటుంది. అంటే అదొక మ్యాక్రో కోడ్ అన్నమాట. పై సంథింగ్ కోడ్ ఏదైతే ఇస్తుందో అది మనకి మ్యాక్రో కోడ్ గా కన్సిడర్ చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిన్ ఫంక్షన్. సో ఈ మెయిన్ ఫంక్షన్ కనుక లేకపోతే మనకు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇది వచ్చేసి మనం మ్యాండేటరీగా తీసుకోవాల్సినది. నెక్స్ట్ వచ్చేసి మనకి వేరియబుల్ డిక్లరేషన్. సో వేరియబుల్ డిక్లరేషన్ అంటే మనకి 2 టైప్స్ డిక్లేర్ చేసుకోవచ్చు, గ్లోబల్ వేరియబుల్ కానీ లోకల్ వేరియబుల్ కానీ. సో గ్లోబల్ వేరియబుల్ అంటే బిఫోర్ ద మెయిన్ ఫంక్షన్. సో ఈ మెయిన్ ఫంక్షన్ కన్నా ముందు ఇస్తే మనకు అది గ్లోబల్ వేరియబుల్ అంటారు. అండ్ దాన్నే మనము డిక్లేర్ చేస్తున్నాం కాబట్టి గ్లోబల్ డిక్లరేషన్ అని కూడా అంటారు. సో ఆ గ్లోబల్ వేరియబుల్ ఏదైతే ఉందో ఎంటైర్ ప్రోగ్రామ్ ఎక్కడైనా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ లోకల్ వేరియబుల్ అంటే ఏదైతే మెయిన్ ఫంక్షన్ లోపల రాస్తామో అది మనకి లోకల్ వేరియబుల్ అంటారు. ఆ లోకల్ వేరియబుల్ వచ్చేసి ఓన్లీ ఆ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ వరకే మనము అది యూజ్ చేసుకోగలుగుతాము. అవుట్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్ మనం యూజ్ చేసుకోలేము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బాడీ. సో బాడీ అంటే ఏంటి? మెయిన్ ఫంక్షన్ లో ఈ బ్లాక్ బిట్వీన్ ద బ్లాక్ ఏదైతే ఉందో అది మనకి బాడీగా రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ బాడీలో వచ్చేసి మనము ఏదైనా ఆపరేషన్స్ పర్ఫామ్ చేసుకోవచ్చు. లైక్ సమ్ కానీ, డివిజన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, సార్టింగ్ కానీ, సర్చింగ్ కానీ, ఏ ఆపరేషన్స్ అయినా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రిటర్న్. సో ప్రీవియస్ గా చెప్పినట్టుగా రిటర్న్ వచ్చేసి మనకి లాస్ట్ పార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి వాయిడ్ మెయిన్. వాయిడ్ మెయిన్ అంటే మనకి ఇక్కడ రిటర్న్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఇంట్ మెయిన్ అని ఇఫ్ ఇన్ కేస్ కన్సిడర్ చేస్తే మనకి ఇక్కడ ఇంటీజర్ టైప్ వాల్యూ రిటర్న్ అనేది తీసుకోవాలి. సో వాయిడ్ మెయిన్ తీసుకున్నా కాబట్టి రిటర్న్ టైప్ ఏమీ కన్సిడర్ చేయట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంటీజర్ టైప్ ఇంట్ మెయిన్ కన్సిడర్ చేస్తే మనకి ఇక్కడ రిటర్న్ 0 అనే వాల్యూ తీసుకోవాలి. అండ్ అది వచ్చేసి లాస్ట్ వాల్యూగా ఉండాలి. దాని తర్వాత ఏ స్టేట్మెంట్స్ ఇచ్చినా కూడా మీకు కంపైలర్ అనేది ఎర్రర్ ఇస్తుంది. సో ఇది వచ్చేసి మనకు సింటాక్స్ ఆఫ్ సి. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్. సో ఈ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే యూజర్ కి ఇంటరాక్ట్ అవ్వడానికి అనమాట. సో ఇప్పుడు మనము ఒక యూజర్ నుంచి డేటాని రీడింగ్ చేసుకోవాలి కానీ రైటింగ్ చేసుకోవాలి. రీడింగ్ అంటే ఏంటి? అంటే డేటాని తీసుకోవడం అనమాట. సో అలా తీసుకోవాలి అన్నా మనకి ఇన్పుట్ ఫైల్ అనేది కావాలి. ఇఫ్ ఇన్ కేస్ మనం ఏదైతే ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ రిజల్ట్ గా ఇవ్వాలి అంటే మనము అవుట్పుట్ ఫైల్ అనేది కంపల్సరీగా యూజర్ కి ఇవ్వాల్సిందే కదా. సో దీనికోసం మనము ఈ stdio.h ఏదైతే మనం బిగినింగ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ కన్సిడర్ చేస్తున్నామో అది వచ్చేసి మనకి స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ లైబ్రరీ అనమాట. సో ఆ లైబ్రరీలో మనకు హెడర్ ఫైల్స్ అనేవి ఉంటాయి. సో దీంట్లో వచ్చేసి మనకి 2 ఫైల్స్ లైక్ 2 మెథడ్స్ ఉంటాయి. అది వచ్చేసి మనకి ఇన్పుట్ అండ్ అవుట్పుట్. సో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అంటే మనకి 2 మెథడ్స్ ఉన్నాయి, scanf అండ్ printf వి. సో ఈ scanf అండ్ printf ఏం చేస్తుందంటే scanf వచ్చేసి మనకి ఇన్పుట్ అన్నమాట. సో ఈ ఇన్పుట్ వచ్చేసి ఏదైతే వాల్యూ యూజర్ ఇస్తాడో ఆ వాల్యూని ఈ scanf తీసుకుంటుంది, అంటే రీడ్ చేసి తీసుకుంటుంది కన్సోల్ నుంచి. సో ఎలా అంటే మనకి ఇప్పుడు నెంబర్ టైప్ ఇచ్చిందంటే నెంబర్ టైప్ నే తీసుకుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఫ్లోట్ ఇస్తే ఫ్లోట్ టైప్ ని కన్సిడర్ చేస్తుంది. క్యార్ ఇస్తే క్యారెక్టర్ ని మాత్రమే కన్సిడర్ చేసుకుంటుంది ఈ స్కాన్ఎఫ్. ఇఫ్ ఇన్ కేస్ మనం నెంబర్ అడిగితే అంటే ఇంటీజర్ కాకుండా ఇంటీజర్ అడిగినప్పుడు క్యారెక్టర్ ఇస్తే, క్యారెక్టర్ ఇచ్చినప్పుడు ఇంటీజర్ ఇస్తే మనకు ఎర్రర్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ఎఫ్. సో ఈ ప్రింట్ఎఫ్ వచ్చేసి మనకి అవుట్పుట్ స్టేట్మెంట్. సో మనకి ప్రీవియస్ గా చూసినట్టయితే సింటాక్స్ లో అవుట్పుట్ ప్రింట్అవుట్ ప్రింట్ఎఫ్ హలో వరల్డ్ ఇచ్చాం. సో అక్కడ మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? హలో వరల్డ్ అని ఎక్స్క్యూట్ అవుతుంది. సో ఈ ప్రింట్ఎఫ్ అని మనం అవుట్పుట్ అని చెప్పొచ్చా? సో ఈ ప్రింట్ఎఫ్ వచ్చేసి మనం యూజర్ కి ఏదైతే వాల్యూ ఇవ్వాలనుకుంటున్నామో అది కన్సోల్ లో ప్రింట్ అయిపోతుంది హలో వరల్డ్ అని చెప్పేసి, లైక్ ఎగ్జాంపుల్ గా. సో ఇవి వచ్చేసి మనకి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్. నెక్స్ట్ వచ్చేసి కమెంట్స్ ఇన్ సి. సో మనం ఈ సి ప్రోగ్రామింగ్ లో కమెంట్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ప్రోగ్రామ్ లో చాలా హెల్ప్ అవుతుంది ఒక యూజర్ కి. అంటే ఇఫ్ ఇన్ కేస్ మనము ఇప్పుడు మనం రాస్తాము బట్ ఫ్యూచర్ లో ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా మోడిఫికేషన్ చేయాలి అంటే ఎక్కడ ఏది తీసుకున్నామో మనకి గుర్తు ఉండకపోవచ్చు. సో ఆ టైంలో ఏంటంటే మనకి చాలా హెల్ప్ అవుతుంది ఈ అనోటేషన్స్ అన్నమాట. సో అనోటేషన్స్ అంటే ఏంటి? లైక్ కమెంట్సే. సో మెయింటైన్ చేయడానికి కానీ, డీబగ్గింగ్ చేసినప్పుడు మోడిఫికేషన్స్ చేయడానికి కానీ,
చాలా ఈజీగా ఉంటుంది అండ్ రీయూజ్ చేసుకోవడానికి కూడా ఇఫ్ ఇన్ కేస్ ఒక సెర్టైన్ స్ట్రక్చర్ ఆఫ్ కోడ్ అనేది మనకి ఇంకొక దగ్గర మనకి యూజ్ అవుతుంది అంటే ఆ జస్ట్ కమెంట్ ని చూసి మనం ఆ ప్రోగ్రామ్ అనేది కాపీ చేసుకొని రీయూజ్ చేసుకోవచ్చు. సో ఇలా మనము మోడిఫై చేసినప్పుడు కానీ మెయింటైన్ చేసినప్పుడు కానీ చాలా హెల్ప్ అవుతుంది ఈ ఫ్యూచర్ లో. దీంట్లో వచ్చేసి మనకు సింగిల్ లైన్ కమెంట్స్ ఉంటాయి, మల్టీ లైన్స్ కమెంట్స్ కూడా ఉంటాయి. సో సింగిల్ లైన్ కమెంట్స్ వచ్చేసి మనము డబల్ స్లాష్ తో రిప్రజెంట్ చేసి యూజ్ చేసుకుంటాం. అంటే ఓన్లీ సింగిల్ లైన్ లో మాత్రమే కమెంట్ రాసేలా ఉంటే మనము ఈ సింగిల్ లైన్ కమెంట్స్ ని యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మల్టీ లైన్ కమెంట్స్. సో మల్టీ లైన్ కమెంట్స్ వచ్చేసి నార్మల్ గా స్లాష్ ఆస్టిక్. సో ఆస్టిక్ అంటే ఏంటి? స్టార్ సింబల్. సో అలా బిట్వీన్ యూజ్ చేసుకొని మల్టిపుల్ లైన్స్ లో మనము యూజ్ చేసుకొని బిగినింగ్ వచ్చేసి స్లాష్ ఆస్టిక్ ఇచ్చి అట్ ద ఎండ్ ఎక్కడైతే మీరు కోడ్ కంప్లీట్ చేస్తారో అంటే కమెంట్ కంప్లీట్ చేస్తారో అట్ ద లాస్ట్ ఆస్టిక్ స్లాష్ అని రిప్రజెంట్ చేసి క్లోజ్ చేయాలి. సో ఇది వచ్చేసి మల్టీ లైన్ కమెంట్స్. సో ఈ మల్టీ లైన్ కమెంట్స్ కానీ సింగిల్ లైన్ కమెంట్స్ కానీ ఎంటైర్ ప్రోగ్రామ్ లో మీరు ఎక్కడన్నా ఇవ్వచ్చు. బట్ ఎక్కడ ఇచ్చినా కూడా మీరు అవుట్పుట్ లో అనేది ఇది చూడరు. లైక్ అవుట్పుట్ లో వచ్చేసి డిజిబుల్ అవుతుంది మనకి. సో ప్రోగ్రామ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఈ కమెంట్స్ లో ఇస్తే. సో ఇది వచ్చేసి మనకి C లో కమెంట్స్. సో మనం ఈ వీడియోలో ఏమేమి నేర్చుకున్నాము? స్ట్రక్చర్ ఆఫ్ సి గురించి చూసాము, సింటాక్స్ ఆఫ్ సి గురించి చూసాము, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్ గురించి చూసాము, కమెంట్స్ ఇన్ సి గురించి కూడా చూసాము. ఫర్ మోర్ వీడియోస్ ఆన్ సి లాంగ్వేజ్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.